పొద్దు పొద్దున్నే లేచి పోగులను పోగు చేసి సంఘంలో గౌరవాన్ని నిలబెట్టే నేతన్నలను కాపాడుకుందామని జనతా ఫౌండేషన్ అధినేత కొత్తూరు సత్యనారాయణ గుప్తా కోరారు. గురువారం ఆయన ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ నేసిన నేత తాళ్లకు ఉరి వేసుకునే దుస్థితి రాకూడదని ఆయన కోరారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ఒకవైపు, మరోవైపు నేతన్నలను, రైతులను, కార్మికులను కాపాడుకునే విధానాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ఈనాటికి నేతన్నలు చేనేత దుస్తులు చేసేందుకు సాహసించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక కుటుంబాలలో వారి పిల్లలకు వివాహాలు కూడా చేయలేక భార్య బిడ్డలను వదిలేసి వెళ్లిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజలు కూడా చేనేత దుస్తులను కొనుగోలు చేసేందుకు సిద్ధపడాలని, నేతన్నల సంక్షేమానికి సహకరించాలని ఆయన కోరారు. ప్రతి ఉద్యోగి, ప్రతి విద్యార్థి వారంలో కనీసం 2 రోజులు చేనేత దుస్తులను ధరించాలని ఆయన కోరారు. ఎంతో ఖరీదు పెట్టుకుని ఇళ్లను నిర్మిస్తాం, సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తాం, కానీ నేతన్నల దుస్తులు ధరించడానికి ఎందుకు సాహసించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. మార్కెట్లో కూరగాయలు బేరమాడినట్టు దుస్తులు ధరించేటప్పుడు తగ్గించుకోండి అని అడుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మిగనూరులో దీక్ష చేయడం జరిగిందన్నారు. ఆ దీక్ష ఫలితమే ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి 2 జతల దుస్తులు ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రైవేటు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. వారి జీవితాల్లో వెలుగు నింపడం జరిగిందన్నారు. కానీ ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కనీసం 50% ప్రభుత్వం భరించి 50% తల్లిదండ్రులు భరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉచిత పథకాలు ముఖ్యం కాదని, రేపటి తరానికి అప్పుల భారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉండాలని కూడా ఆయన కోరారు. వారంలో కనీసం 2 రోజులు ప్రతి వార్డులో కూడా చేనేత బజార్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఆప్కో రంగంను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పొద్దున్నే లేచి పోగులని పోగు చేసి ఆ వ్యక్తి నేతన్న. ప్రభుత్వం ఏదైనా కానీ ఒక కార్యక్రమం చేపడితే అది శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి. తను చీరలు చేసేటప్పుడు, బట్టలు తయారు చేసేటప్పుడు, కర్చీపులు తయారు చేసేటప్పుడు తన ఒంటి మీద కూడా చొక్కా వేసుకోకుండా, బనిగ వేసుకోకుండా మనకు గౌరవాన్ని సంఘంలో నిలబెట్టిస్తున్నాడు ఆయన. నూలు ద్వారా చేసే చీరను కూడా ఆ నేత భార్య కట్టుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. ఈనాటికి కూడా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేత కుటుంబాలలో వాళ్ళ బిడ్డలకు వివాహాలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో చివరికి వయసు మీరు 40-50 అయినా కూడా ఒకే ఇంటి 3-4 అమ్మాయిలు పెళ్లి కాని వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అక్కడ. మళ్ళీ ప్రభుత్వమేమో నేతన్న దుస్తులు ధరించండి, చేనేత దుస్తులు ధరించండి, వారంలో 1 రోజు అంటున్నారు. ఎక్కడ వేసుకుంటున్నారు? ఆదేశాలు ఇస్తున్నారు, ఆచరణలో లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మిగనూరులో మేము దీక్ష చేయడం జరిగింది. ప్రైవేట్ రుణమాఫీ చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం 2 దుస్తులు అంటే 2 జతల దుస్తులు నేతన్న చేసే ఆ బట్టల్ని వాళ్ళకి అందించాలని ఆ రోజు డిమాండ్ చేయడంతో 15 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. అదొక చరిత్ర. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా అమలు పరచాలి. ప్రతి ఉద్యోగి వారంలో కనీసం 2 రోజులు, ప్రతి సంక్షేమం పొందుతున్న వారు కూడా ఖచ్చితంగా చేనేత చీర కట్టాలి, స్త్రీ చేనేత దుస్తులు ధరించాలి. పురుషుడికి ఇటువంటి నిబంధన పెట్టినప్పుడే ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా నూలు వేసిన దారానికి ఉరి వేసుకుని పరిస్థితి రాకూడదు ఎప్పుడు కూడా. నేతన్న, కర్షకుడు, కార్మికుడు, సైనికుడు వీళ్ళ పట్ల ఎప్పుడైతే మనం శ్రద్ధ చూపిస్తామో దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతాలు కానీ అభివృద్ధిలోకి వస్తాయని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు చిత్తశుద్ధితో అమలు పరచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాను, దయచేసి మీరు కూడా మీ పరిధిలో ఉండే ప్రతి శాఖకు ఆదేశాలు జారీ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేతన్నను కాపాడుకుందాం, మన గౌరవాన్ని సంఘంలో నిలబెట్టే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.